తెల్లవారుజామున 4కే లెగవగానే ఎన్ని పనులైపోతాయో, పొద్దున్నే స్టార్ట్ అయితే గనక మన డైట్ అవుతది, హెల్తీ లైఫ్ స్టైల్ అవుతది. అదే గనక లేజీ మార్నింగ్ అయితే గనక లేజీగానే ఉంటది. అందుకని చెప్పేసి ఈరోజైతే గనక నా మార్నింగ్ రొటీన్ అయితే చూపించేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 4:00 లెగవగానే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం నా టైం నేను తీసుకుంటానండి. అంటే కూర్చుని కొంచెం రిలాక్స్డ్గా ఏం చేయాలి అని ఆలోచించుకుని దాని తర్వాత నా డే అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ పొద్దున్నే నేను దోసల పిండి అయితే రుబ్బాను కదా, జొన్న దోసలు. ఆ దోసలు వచ్చేసేసి కొంచెం తీసుకుని పక్కన పెట్టేస్తున్నాను. దాని తర్వాత అయితే కనుక ఏం కర్రీ ప్రిపేర్ చేయాలా అని చెప్పేసి అనుకుంటా ఉంటే అమ్మన్నారు సొరకాయ ఇంకా ఆకుకూర వేసి, అది హెల్తీ కదా అన్నారనమాట. ఇకపోతే దోసలు. ఈ దోసల పిండి వచ్చేసేసి నిన్న జొన్నలతో ఎందుకు ట్రై చేయకూడదు అనుకున్నాను. మొన్న లాస్ట్ వీక్ వచ్చేసి ఉట్టి జొన్న పిండితో రవ్వ దోశలాగా వేస్తే చాలా బాగా వచ్చిందనమాట. హెల్తీ దోశలు కదా అని చెప్పేసేసి ఇంకా జొన్నలు వచ్చేసేసి నానపోసి చూద్దాము అని చెప్పి మినప్పప్పుతో పాటు 1:2 రేషియోలో ఇదైతే నానపోసేసి ఈరోజు జొన్న దోశలు అయితే వేస్తున్నాను. ఇదంతా క్రిస్పీగా అయితే రాలేదు, మెత్తగా వచ్చినాయి, కానీ చాలా బాగా టేస్టీగా ఉన్నాయి. ఇంకా సొరకాయ కర్రీ అయితే వండేస్తున్నారు. ఈ రకంగా సొరకాయ కర్రీ కనుక చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే చాలా ఇష్టం అనమాట. నేనైతే మాత్రం ఎర్లీ మార్నింగ్ లెగవగానే పొద్దున్నే టైం అనేది చాలా ఉంటుంది కదా, మన కోసం మనం టైం తర్వాత తీసుకోవచ్చు, ఇంకా ఏదైనా పనులు చేయాలంటే చేసుకోవచ్చు అని చెప్పి మార్నింగ్ 4:00 అయితే లెగవటానికి ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్యన. పొద్దున్నే 2 అవర్స్ బిఫోర్ లెగిస్తే కనుక మనకి ఎంత టైం మిగులుతుందో మనకే తెలియదు. అది చూస్తూ మనం పడుకుంటే కనుక అది అసలు టైం అసలు గడిచిపోయినట్టు ఉంటుంది. పైగా పొద్దున్నే హడావిడిగా హరీబిరీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను మార్నింగ్ అయితే కనుక ఇలా లెగిసి దాని తర్వాత నా డే అనేది పీస్ ఆఫ్ మైండ్తో మెల్లగా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసేసి నిన్న గారెలేసాను, కొంచెం ఆయిల్ మిగిలిపోతే అది మళ్ళీ నేను బ్యాక్ టు బాటిల్లో అయితే పోసేసుకుంటున్నాను. యాక్చువల్గా సొరకాయ ఇంకా ఆకుకూర కాంబినేషన్ కర్రీ మా అమ్మ ఫస్ట్ చిన్నప్పుడు వండితే నేను అంత ఇష్టంగా అయితే తినేదాన్ని కాదు. దీంట్లో చింతపండు కంపల్సరీ వేయాలి అని అనుకుంటారేమో, చింతపండు అయితే అస్సలు వేయలేదండి. ఈ సొరకాయ పులుసులోకి పులుపు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నేను చింతపండు వేయలేదు, ఎందుకంటే మా ఇంట్లో ఎవరికి చింతపండు పడదు. సో అందుకని చెప్పేసి నార్త్ ఇండియన్లో కోకుమ్ అని ఒకటి ఉంటుంది, డ్రై ఫ్రూట్ షాప్లో దొరుకుతుంది వాళ్ళకి. అది ఒకటి తెప్పించి అది వేసాను అనమాట. అచ్చం చింతపండు టేస్టే వస్తుంది. ఎవరైనా చింతపండు పడని వాళ్ళు ఉంటే కనుక అది ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది, ఎసిడిటీ ఫామ్ అవ్వదు. ఇంకపోతే సొరకాయ కర్రీలోకి నేను ఒక కట్ట తోటకూర, ఒక కట్ట పాలకూర తీసుకుని దాన్ని అయితే వాష్ చేసేసుకుని వేసేసుకున్నాను అనమాట. ఈ కర్రీ చిన్నప్పుడైతే నేను అస్సలు తినేదాన్ని కాదండి. ఇప్పుడైతే కనుక చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఇది నా ఫేవరెట్ అయిపోయింది. మార్నింగ్ లెగవగానే సొరకాయ పులుసుతో పాటు కొంచెం బెండకాయ ఫ్రై అయితే చేశానమాట. ఎందుకంటే హేమన్యకి సొరకాయ ఈ కర్రీస్ అయితే తినదు. ఈ కర్రీస్ ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం టైంలో అయితే తనకు పెడతాను. అందుకని చెప్పేసి పొద్దున్నే కొంచెం బెండకాయ ఫ్రై చేసేసి తన బాక్స్లో అయితే పెట్టేశాను. ఇకపోతే ఎర్లీ మార్నింగ్ లెగవటం వల్ల ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి అనుకుంటున్నామో అది ఫోకస్డ్గా ఉంటాము, ఇంకా పనులన్నీ కూడా ఎక్కువ అవుతాయి. ఈరోజు వచ్చేసి నేను డైట్ స్టార్ట్ చేయబోతున్నాను కదా అని చెప్పేసి కొన్ని మైక్రోగ్రీన్స్ అయితే వేసుకుందాం అనుకున్నాను అనమాట. అంటే నువ్వులవి, దాంతోపాటు బొబ్బర్లు, ఇట్లాంటివి కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, గోధుమ గడ్డి, ఇవన్నీ కూడా మైక్రోగ్రీన్స్ వేసుకుంటే కనుక డైట్లోకి నా సలాడ్స్లోకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను వేసుకుందాము. ఈ మధ్యన ఎక్కువగా పాల గురించి వస్తుంది కదా, పాలు ఎప్పుడు కల్తీ అవుతున్నాయి, ఈ మధ్యన పాలు టేస్ట్ లాగే ఉండటానికి సమ్ కెమికల్స్ అయితే వాడుతున్నారు అని చెప్పేసి, అందుకని చెప్పేసి నేను మార్నింగ్ పిల్లలకైతే కనుక పాలు మానేశానండి. పాలు బదులు వేరే రిప్లేస్మెంట్ చూసుకుందాము అని అనుకుని హెల్తీగా పెట్టాలి అంటే వాళ్ళకి హెల్తీ స్నాక్ వచ్చేసి పూల్ మఖానీ ఎక్కువగా పెడతానమాట. మా చిన్న పాపకి అయితే కనుక పూల్ మఖానీ చాలా ఇష్టము. పెద్ద పాప అయితే కనుక కీరాలు ఇట్లాంటివన్నీ తింటుంది కాబట్టి తనకి నో ఇష్యూస్. చిన్న పాప అయితే కనుక ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడో ఒకసారి పాలైతే ఇస్తూ ఉంటానన్నమాట. ఎక్కువ హెల్తీగా ఉండటానికే ట్రై చేస్తానండి. ఇదెందుకు చెప్తున్నానంటే నేను పీసీఓడి పేషెంట్ కాబట్టి, నాకు 18 ఇయర్స్ అప్పటి నుంచి పీసీఓడి ఉంది కాబట్టి, బీయింగ్ ఏ 2 కిడ్స్ ఆఫ్ మామ్,
ఆడపిల్లలు కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మార్నింగ్ అయితే కనుక ఈరోజు జొన్న దోశలు అయితే వేసుకున్నాను. నా దృష్టిలో రైస్ అనేది ఎక్కువ వాడకపోతేనే బెస్ట్ అనేది నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే రైస్ తినటం వల్ల కార్బోహైడ్రేట్ ఎక్కువ వెళ్ళిపోతుంది కానీ ఫ్యాట్ కింద ప్రొడ్యూస్ అవుతుంది, అంతేగాని బలం రాదు అనేది నా ఫీలింగ్. అందుకని చెప్పేసి నేను దాన్ని రీప్లేస్ చేయడానికి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఇంకా అంటారా, జొన్నలు అనేది ఒక ప్రాంతంలో పండుతుంది, రైస్ అనేది ఇంకో ప్రాంతంలో పండుతుంది, రెండు రైస్ కిందే లెక్క వస్తుంది, మిల్లెట్స్ కూడా రైస్ కిందే లెక్క వస్తుంది. కాకపోతే దీంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ ఎక్కువ దాంట్లో ఉండకపోవచ్చు, అవి కొంచెం పొట్టు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది పొట్టు తీసేసి వాడతాం కాబట్టి డిఫరెన్స్ అంతేనండి. ఏ అయినా కానీ కార్బోహైడ్రేటే, కానీ రీప్లేస్మెంట్ అనేది చూసుకోవచ్చు. ఇంకా మార్నింగ్ ఇంకా 6 అయిపోయింది. మార్నింగ్ నా వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మా ఇంట్లోంచి. యాక్చువల్గా ఇది నా ఓపెన్ కిచెన్ కదా, ఓపెన్ కిచెన్ ఇంటి ముందు ఎంత నీట్గా టెర్రస్ పైన అయితే చేయించుకున్నానో చూడండి. దానికి చెట్లు, ఇంకా గులాబీ చెట్లు, చామంతి చెట్లు మొత్తం అన్నీ వేయలేదు కానీ కొన్ని వేశాను. అవి చూస్తూ ఉంటే ఎంత హ్యాపీనెస్ ఇస్తాయో. ఒక సిప్ కాఫీ తాగేసేసి అలా అని కూర్చుంటే ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా దీంట్లోకి అయితే కనుక నేను పల్లి చట్నీ చేసేసుకున్నాను. ఇక్కడికి అందరూ వచ్చేసేసి మార్నింగ్ కూర్చుంటారండి, ప్రశాంతంగా ఉంటుంది, చెట్ల మధ్యలో కొంచెం ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది అని చెప్పేసి. ఈ కిచెన్ వచ్చేసి నేను ఎట్లా డిజైన్ చేసుకున్నానంటే మొత్తం పల్లెటూరు వాతావరణం, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లాగా డిజైన్ చేసుకున్నాను. నేను చిన్నప్పుడు నాకు గుర్తున్నంతలో మా అమ్మమ్మ వాళ్ళది పెరట్లో కిచెన్ అంటే కనుక కొట్టం కింద వంటశాల అనేవారనమాట. ఆ రకంగా ఇంటి ముందు అయితే కనుక ఇట్లా వంటశాల తయారు చేయించుకున్నాను. ఇప్పటికీ మా పెద్దమ్మ కూడా మొన్న మధ్యన ఇంటి ముందు ఒక వంటశాల కట్టించుకుంది. ఇవన్నీ ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంటి ముందు కొంచెం చిన్న టెర్రస్లో మొత్తం ఈ కిచెన్ అయితే తయారు చేయించుకున్నాను అనమాట. ఇక్కడ కూర్చుని కొంచెం టైం స్పెండ్ చేస్తే కనుక ఎంత హాయిగా ఉంటుందో. ఈవినింగ్ టైంలో అయితే కనుక మస్తు చల్ల గాలి వస్తూ ఉంటుంది, అక్కడ ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతుంది. పాతకాలంలో బయట కూర్చుని మడత మంచం వేసుకుని పడుకుంటే ఎంత బాగుండేది కదా. పిల్లలు ఇలా అయినా సరే కొంచెం ఇంటి బయటకు వచ్చేసి టీవీ కట్టేసేసి కొంచెం సేపు కూర్చుంటారు ఫ్రెష్ ఆక్సిజన్లో అని చెప్పేసి ఈ రకంగా అయితే కట్టించుకున్నాం అనమాట. అండ్ 100% నేను దీన్ని అయితే కనుక వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను. ఈసారి ఎప్పుడైనా కనుక ఫుల్ వీడియో అయితే తీసి చూపిస్తాను, అంటే ఏ ముగ్గులు వేసుకున్నాను ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పేసి. మనం వచ్చట్లో ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. సొరకాయ దప్పలం అంటాం యాక్చువల్గా దీన్ని అయితే కనుక మేము. ఇది వచ్చేసి పప్పు గుద్దుతో మొత్తం స్మాష్ చేసుకుని మెత్తగా చేసేస్తాం అనమాట, తాలింపు వేసేస్తాము తర్వాత. ఈ కర్రీ వచ్చేసి ఎప్పుడైనా ట్రై చేయండి. జస్ట్ ఆకుకూర, సొరకాయ, కొంచెం చింతపండు లేకపోతే నేను కోకుమన్నాను కదా అది వేసేసి దాంట్లో బాగా విజిల్స్ రానివ్వండి. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం స్మాష్ చేసేసుకోండి ఇలా పప్పు గుద్దుతో. కానీ నేనైతే కనుక బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ బ్లెండర్ వచ్చేసి నేను మొన్న మధ్యన తీసుకున్నాను, కానీ చాలా బాగా స్మాష్ అవుతుంది ఇది. ఈ బ్లెండర్ నాకు ఎప్పుడు కూడా మిక్సీ వేస్తూ ఉంటే కనుక చిందుతుందనే భయం ఉంటుంది అనమాట. కానీ బ్లెండర్ యూజ్ చేస్తున్నప్పటి నుంచి అంత భయం అయితే లేదు. పప్పు గుత్తుతో అంత మెతిపినట్టు ఉండదు, దీంతో మాత్రం ఫుల్ స్మాష్ అయిపోతుంది అనమాట. ఇకపోతే నా డైట్ ఎందుకు అంటున్నాను అంటే కనుక వెయిట్ లాస్ అవ్వాలి అంటే మనం ఎంత హెల్దీ ఈటింగ్ తిన్నా సరే వెయిట్ లాస్ అనేది అవ్వమండి. అందుకని చెప్పేసి నేను నా డైట్ అయితే మళ్ళీ ఫాలో అవుదాము, లాస్ట్ టైం ఫాలో అయినట్టు అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసేసాను. దీనికోసం ఎర్లీ మార్నింగ్ లెగవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక పక్కన వీళ్ళది చూసుకుంటూ మళ్ళీ నాది చేసి మళ్ళీ ఈ వీడియోస్ అనేది చేసుకోవాలి అంటే కనుక ఎర్లీ మార్నింగ్ లెగిస్తేనే కరెక్ట్ అని చెప్పేసి నేను ఇంక మార్నింగ్ అయితే కనుక నా రొటీన్ స్టార్ట్ చేశాను. డైట్లో అయితే కనుక ఎప్పుడూ కూడా మనము డిటాక్స్ వాటర్ ఒకటి, ఇంకా హెల్దీ డ్రింక్స్ ఉంటాయి చూడండి, మార్నింగ్ టీ, ఈవినింగ్ టీ అని చెప్పేసి. టీ అంటే టీ కాఫీ కాదండి, జింజర్ లెమన్ షాట్ కానీ, లేదు అంటే కనుక టర్మరిక్ షాట్ కానీ, జీరా వాటర్, మేథీ వాటర్ ఇట్లాంటివి ఉంటాయి చూడండి. ఆ టీస్ తీసుకుంటే ఇంచ్ లాస్ అనేది మన బాడీలో బాగా చేంజెస్ కనపడతాయి అన్నమాట. లాస్ట్ టైం వచ్చేసి నేను 70 kgs దాకా వచ్చిన తర్వాత వెయిట్ నిలబెట్టుకోవాలి అని అనుకోలేదు ఎప్పుడు కూడా. అంటే నేను నార్మల్గానే తింటున్నాను కదా అని చెప్పేసి అనుకున్నాను, కానీ నార్మల్ ఫుడ్ కూడా నాకు పడట్లేదు అనేది తర్వాత అర్థమైంది. నేను ఎంత జాగ్రత్తగా అయితే ఫుడ్ తింటానో అంతే జాగ్రత్తగా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతానండి. సో అందుకని చెప్పేసి ఇట్లా నార్మల్గా ఆయిల్స్ కానీ, పల్లి పచ్చళ్ళు, ఇట్లాంటి దోశలు ఇవన్నీ కూడా నేను తినను.
వీళ్ళకి హెల్తీగానే ప్రిపేర్ చేస్తాను, కానీ నా ఫుడ్ అనేది సపరేట్గానే చేసుకుంటాను. ఈరోజు వచ్చేసి జొన్న దోసలు తీసుకున్నాను కదా, కానీ నేను జొన్న దోసలు తినలేదండి. దీంట్లోకి చియా పుడింగ్ అయితే నేను తిన్నాను అనమాట. దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ వచ్చేసి సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాను. స్ప్రౌట్స్ అన్నీ వేసేసుకొని ఇంకా క్రీమీ సలాడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఆ షార్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. దాని తర్వాత ఈ జొన్న దోసలు వేసేస్తున్నాను కదా, ఒక పక్కన నుంచి పిల్లలు స్నానం చేసి వచ్చేస్తే వాళ్ళకు కూడా మా అమ్మ తినిపించేస్తూ ఉన్నారనమాట. ఈ జొన్న దోసల్లోకి కొంచెం క్యారెట్ కొత్తిమీర వేసుకుంటే కనుక ఇంకా కొంచెం టేస్టీగా ఫ్లేవర్గా ఉంటుందని చెప్పేసి, క్రిస్పీగా లేదు కదా అని ఇలా అయితే ట్రై చేస్తున్నాను. మీరు కూడా నచ్చుతుంది, ట్రై చేసి చూడండి. జొన్న దోసలు అయితే కనుక చాలా మెత్తగా ఉన్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. 100 రూపాయలు కొన్నావా లేకపోతే కొన్నదే? నేను అనుకున్నా మన దగ్గర వీళ్ళు ఉంటారు కదా పనోళ్ళు. కొన్నదే. ఇది వచ్చేసి నా మార్నింగ్ డ్రింక్ వచ్చేసి నేను గోకురుతో స్టార్ట్ చేశాను. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, మన బాడీలో ఉన్న ఏమైనా ఇన్ఫ్లమేటరీ ఉన్నా సరే, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఇవన్నీ మంచిగా ఫ్లెష్ అవుట్ చేస్తుంది. ఎక్కువ యూరిన్ పాస్ చేస్తాము, దాంతోపాటు మన ఫేస్ అనేది స్వెల్లింగ్ మొత్తం పోతుంది అనమాట. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసి చియా పుడింగ్ అయితే తీసుకున్నాను. చియా పుడింగ్లో ఫ్రూట్స్ మనకి ఏదైనా ఇష్టమైతే అవి వేసుకోవచ్చు. ఓవర్ నైట్ సోక్ చేశాను కదా, ఇది కోకోనట్ మిల్క్లో. ఇదైతే కనుక నేను పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లేక్ సీడ్స్, ఇంకా కిస్మిస్ ఇవన్నీ వేసుకుని అయితే కనుక చియా సీడ్స్ తయారు చేసుకున్నాను. చియా సీడ్స్, రోల్డ్ ఓట్స్, ఇంకా ఇవన్నీ నెట్స్ వేసుకుని ఫుల్ టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండడానికి డే మొత్తం మన యాక్టివ్నెస్ కోసం అని చెప్పేసి ఈ బ్రేక్ఫాస్ట్ సరిపోద్దండి. దాని తర్వాత ఈ గోకురు అయితే డ్రింక్ చేసేస్తున్నాను. ఇది కొంచెం ముల్లగా ఉంటుంది, చేతులతో ఎప్పుడు టచ్ చేయకండి. ఒక స్పూన్ తీసుకొని వేసుకుంటే కనుక మనకి గుచ్చుకోకుండా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంత ప్లెజెంట్గా ఉంటే ఎవరికి నచ్చదో చెప్పండి. యాక్చువల్గా ఇంట్లో కూర్చుంటే కనుక టీవీయో మొబైల్లో పట్టుకొని బ్రేక్ఫాస్ట్ అనేది తింటూ ఉంటాము. ఇక్కడైతే కనుక నేను గ్రీనరీ అబ్జర్వ్ చేస్తా మొత్తం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇంకా ఫైనల్గా హేమన్యకి ఇంకా వాళ్ళ నాన్నకి బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. హేమన్యకి కీరా ఇంకా బెండకాయ కర్రీ, వాళ్ళ నాన్నకు వచ్చేసి సొరకాయ కూర వేసేసి పంపించేశాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం కూడా ఆయన వచ్చేసారు. సో బ్రేక్ఫాస్ట్ అనేది ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను. ఈ రకంగా మార్నింగ్ రొటీన్ నాకు ఆల్మోస్ట్ 8 కల్లా మొత్తం క్లోజ్ అయిపోయిందండి. 8:15 కల్లా హేమన్య వెళ్ళిపోతుంది. నేను 8:30 కల్లా నా యోగా క్లాస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. కృతిక వచ్చేసేసి 8:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఈయన ఆఫీస్కి వెళ్ళిపోతారు, నేను యోగాకి వెళ్ళిపోతాను. 9:30కి వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఏమైనా ప్లాన్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా వీడియో షూట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఈరోజు అయితే కనుక నేను ఇందాక చెప్పాను కదా మైక్రో గ్రీన్స్ అని చెప్పేసి, అవి ప్లాన్ చేసుకుందాము అని చెప్పి అనుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఫాస్ట్గా ఇక్కడైతే రెడీ అయిపోయి నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా కృతికకి అయితే కనుక అమ్మ టిఫిన్ తినిపించేస్తున్నారు. తినిపించేసిన తర్వాత ఇంకా స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళిపోవటమే. ఇంత మార్నింగ్ ఇంత ప్లెజెంట్గా ఉంటే డే మొత్తం హ్యాపీగా వెళ్ళకుండా ఉంటుందా చెప్పండి. నేనైతే కనుక ఈ మధ్యకాలంలో నా ఈ కిచెన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఇక్కడ కూర్చుని మొత్తం వ్యూని అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మనం ఏ ఫామ్ హౌస్ కట్టించుకున్నా రెగ్యులర్గా అయితే వెళ్ళలేం కదా, అలాంటిదే ఇంటి ముందు కట్టించుకుంటే కనుక మనం రోజు వచ్చి కూర్చోవచ్చు, ఆస్వాదించవచ్చు అని చెప్పి మా నాన్న అంటూ ఉంటారు. ఇంకా ఫైనల్గా అయితే కనుక సత్య బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి నా మార్నింగ్ 10 o'clock డ్రింక్ అనమాట. ఇదేంటంటే టర్మరిక్, రూట్, దాంతోపాటు అల్లము, పుదీనా ఈ 3 కలిపి ఆ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దాని తర్వాత ఇది కొట్టు పెసరపప్పుతో రైస్ అయితే వండేస్తున్నాను నాన్న కోసము మధ్యాహ్నం పూట. నాన్నకు వైట్ రైస్ తింటే కనుక ఈ మధ్యన పడట్లేదు అంటున్నారని చెప్పేసి మిల్లెట్స్లోకి అయితే కంప్లీట్గా షిఫ్ట్ చేసేసాను అనమాట. హెల్తీ హ్యాబిట్స్ ఎప్పుడు తొందరగా యాప్ చేసుకోలేము, కానీ నిదానంగా మన డే టు డే లైఫ్లో కనుక ఇంప్లిమెంట్ చేస్తే అది యాప్ చేసుకోగలుగుతాము. మెయిన్ కీ పాయింట్ అయితే అలవాటు చేసుకోవటము, అలవాటు చేసుకోకపోవటము కాదండి, దాన్ని ఎంత కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేస్తాము అనేది. ఇప్పుడు లాస్ట్ టైం నన్నే చూడండి, నేను వదిలేశాను, మళ్ళీ బ్యాక్ టు ప్రెవిలియన్ వచ్చేసాను అనమాట. ఈసారైనా సరే నేను నిలబెట్టుకోవాలని చెప్పి టచ్ వుడ్ అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితోనే బాయ్.